ఇక్కడ వచ్చేసి ఇది రిజెక్షన్ లిస్ట్. దీంతో పాటు చాలా మంది థర్డ్ లిస్ట్ అనేది ఉందా అని చెప్పి డౌట్‌గా అడుగుతున్నారు. సో, మీకోసానికి ఆ ఆర్టికల్ కూడా ఫైండ్ ఔట్ చేశాను. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ద రేప్ నేడు రేపు మూడో విడత సర్టిఫికేట్ల పరిశీలన. సో, మూడో విడత సర్టిఫికేట్ల పరిశీలన కూడా ఉంది. అయితే మీకు ఇక్కడ మెయిన్‌గా మీకు ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్టుగా ఈ లిస్ట్ ఉందా? ఈ లిస్ట్‌లో వాళ్ళు చేసింది ఏంది అంటే ఇక్కడ ప్రతీదీ వాళ్ళు ఇన్ డీటెయిల్‌గా ఇచ్చినప్పుడు ఇక్కడ సింపుల్‌గా ఒక్క అంశం ఏంటి అంటే ఇక్కడ సీరియల్ నెంబర్ ఇచ్చారు, డిస్ట్రిక్ట్ ఇచ్చారు, క్యాండిడేట్ ఐడీ ఇచ్చారు. ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, వాళ్ళ ఫాదర్ నేము, ఇలా ప్రతీదీ ఇచ్చారు గానీ మెయిన్ పాయింట్ అనేది ఇవ్వలేదు. ఇక్కడ ఏంటి అంటే పోస్ట్ నేము, రిజెక్షన్ ఇచ్చారు, కమిటీ నెంబర్ అవసరం లేకుండా వాళ్ళు ఇచ్చారు. ఓకే. వాళ్ళొక ఐడీ, వాళ్ళ పేరు ఇచ్చారు. కానీ ఇక్కడ కేటగిరీ ఇయ్యలేదు. ఇక్కడ కేటగిరీ మెయిన్ అనమాట ప్రతి ఒక్క అభ్యర్థికి. ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి మీరు జాగ్రత్తగా వినండి. ఏంటి అంటే ఇప్పుడు మీరు బీసీ-బీ గానీ, బీసీ-సి గానీ, లేదంటే ఎస్సీ గానీ, ఎస్టీ గానీ అయ్యుండొచ్చు. అయితే ఈ రిజెక్షన్ లిస్ట్ ఇచ్చినప్పుడు ఆ పర్టిక్యులర్ క్యాండిడేట్ ఏ కేటగిరీ వ్యక్తియో ఇచ్చినప్పుడు ఒకవేళ ఎస్సీ అనుకోండి ఆ పర్టిక్యులర్ వ్యక్తి. అయితే ఆ ఎస్సీలో ఎంతమంది ఏ పోస్టుకి వెళ్ళారు అని చెప్పేసి, ఎంతమంది రిజెక్ట్ అయ్యారని తెలిసి ఆ ఎస్సీలోని అదే కేటగిరీ ఇంకో వ్యక్తికి ఛాన్స్ అనేది ఉంటుంది నెక్స్ట్ ర్యాంక్‌కి. కాకపోతే అదే మెయిన్ పాయింట్ ఇక్కడ. అది ఇయ్యకుండా అనవసరమైన డీటెయిల్స్ మొత్తం ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ చూడండి. ఈ యొక్క డీఎస్సీలో చాలా అంటే చాలా తప్పులు జరుగుతున్నాయి. దానికి ఇంకొకటి సంకేతం ఏంటి అంటే ఇదే చూడండి. ఇక్కడ రిజెక్షన్ లిస్ట్ మొత్తం ఇచ్చారు. ఇక్కడ పేరు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, హాల్ టికెట్, క్యాండిడేట్ ఐడీ ఇచ్చాడు. కాకపోతే ఇక్కడ కేటగిరీ ఇయ్యలే. ఆ కేటగిరీ ఇస్తే ప్రతి డిస్ట్రిక్ట్ ఇచ్చారు. ఇక్కడ 13 డిస్ట్రిక్ట్స్ డేటా ఇచ్చారు. ఆ ఒక కేటగిరీ ఇస్తే ఆ ఒక్క వ్యక్తి మినిమం రిజెక్ట్ అయిన ప్రతి డిస్ట్రిక్ట్‌లో ఒక 200కి పైగా ఉన్నారు. సో, ఆ ఒక 200లో బీసీ-బీ ఎంతమంది ఉన్నారో లేదా బీసీ-సి ఎంతమంది ఉన్నారో సింపుల్‌గా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఈ పీడీఎఫ్‌లో మీకే తర్వాత ఎవరికి ఛాన్స్ ఉన్నది మీకే తెలిసిపోతుంది. కానీ అలాంటి పరిస్థితి అనేది ఇక్కడ ఇవ్వలేదు వాళ్ళు. వాళ్ళు సింపుల్‌గా ఆ ఒక కేటగిరీ ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు ఆ కేటగిరీ అనేది దాచిపెట్టేసి మిగతా అనవసర విషయాలు మొత్తం ఇచ్చేసారనమాట. సో, దీనివల్ల ఏంది అంటే నెక్స్ట్ ఎవరికొస్తుంది నిజంగా ఈ పోస్టులు వీళ్ళందరూ అర్హత లేదు, వెరిఫికేషన్‌లో ఫెయిల్ అయ్యారు. సో, వీళ్ళ ప్లేస్‌లో నిజంగా జెన్యూన్ క్యాండిడేట్స్‌కి నెక్స్ట్ జాబ్ ఇస్తారా అనేది మీకే వదిలేస్తున్నాం. ఎందుకంటే మీకెలా తెలుస్తుంది? సో, నెక్స్ట్ మీకు జాబ్ ఉంది, మీకు కాల్ లెటర్ వస్తుందా లేదా అని చెప్పేసి. వీళ్ళు నిజంగా ఎలాంటి అవకతవకలు జరగకుండా కరెక్ట్‌గా ఇస్తున్నట్టయితే ఇక్కడ కేటగిరీ కూడా ఇవ్వాల్సి ఉంటుండే. తర్వాత ఎవరికైతే ర్యాంక్ వచ్చిందో వాళ్ళని ముందే పిలుస్తుండే. ఎవరికైతే తక్కువ ర్యాంక్ వచ్చినా కూడా వాళ్ళకి సేమ్ కేటగిరీలో తక్కువ ర్యాంక్ వచ్చినా కూడా వాళ్ళు ఏదైతే వెరిఫికేషన్‌కి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ మనం వీడియో కింద కామెంట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మీ లోపల. సో, ఇక్కడ మెయిన్‌గానే చాలా అంటే చాలా అవకతవకలు జరుగుతున్నాయి. సో, ఎలాంటి అవకతవకలు జరుగుతున్నాయని మీకు ఒక పాట రూపంలో నేను ఒక పాట కూడా ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశాను. దాంతో పాటు కామెడీ క్లిప్స్ కూడా పెట్టాను. సో, ఇంత జరుగుతున్నా కూడా ఎవ్వరు కూడా ఇంకా కోర్ట్‌లో కేసెస్ అనేవి ఎందుకు ఇవ్వడం లేదు? అంటే అందరికీ న్యాయం జరిగిందా ఇందులో? సో, న్యాయం అయితే జరగలేదని ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూస్తున్న మీకు కూడా అర్థమవుతుంది. మీకు కూడా చాలా బాగా అర్థమైంది. ఎగ్జామ్ పెట్టినప్పటి నుండి షిఫ్ట్ వైస్‌గా ఎగ్జామ్స్ పెట్టడం, తర్వాత నార్మలైజేషన్, తర్వాత కట్ ఆఫ్ ఇవ్వకుండా మెరిట్ లిస్ట్ ఇవ్వడం, మెరిట్ లిస్ట్ ఇవ్వకుండా సెలక్షన్ లిస్ట్ ఇస్తాము అంటే కోర్టుకి వెళ్లారు. కోర్టుకి వెళ్ళిన తర్వాత సెలక్షన్ లిస్ట్ వచ్చింది. మెరిట్ లిస్ట్ వచ్చింది. అప్పుడు సెప్టెంబర్ 1 వరకు డేట్ ఇచ్చారు అప్పుడు. అంత లోపల ఇయ్యాలి అని చెప్పేసి. కానీ కోర్టులో కేసు పడ్డ తర్వాత 2 డేస్‌కి ఏం చేశారు? ఇచ్చేశారు. కానీ ఇప్పుడు ఆ కోర్ట్ కేసు సెప్టెంబర్ 1కి ఏదైతే హియరింగ్ ఉందో ఆ తర్వాత ఈ కోర్ట్ కేసు అనేది ఎండ్ అయిపోయింది. ఎందుకు? ఇది ఓన్లీ చేసింది మెరిట్ లిస్ట్ ఇవ్వాలి అని చెప్పేసి. సో, మెరిట్ లిస్ట్ ఇచ్చారు. కేసు అనేది క్లోజ్ అయిపోయింది. సో, ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ప్రతిపక్షాలు గానీ, ఇంకా ఎవ్వరు గానీ ఇలాంటి దాన్ని అంటే ఎందుకు లేవనెత్తడం లేదు? అందరికైతే న్యాయం జరగలేదు. సో, ఎవరికైతే జాబ్ వచ్చిందో వాళ్ళ జెన్యూన్‌గా వాళ్ళ మనసు నిజంగా జాబ్ వచ్చినట్టయితే వాళ్ళ జాబ్ ఎక్కడికి పోదు. ఎవరు ఎన్నిసార్లు కోర్టుకెళ్ళినా కూడా వాళ్ళ యొక్క జాబ్ అయితే అలాగే ఉంటుంది. సో, ఇందులో అయితే చాలా అంటే చాలా సాక్షిలో ప్రతిరోజు కూడా ఆర్టికల్స్ అనేవి వచ్చేస్తున్నాయి. రీసెంట్‌గా విజయవాడలో కూడా ర్యాలీలు తీశారు. ప్లస్ ధర్నాలు కూడా చేశారు. అందరూ డీఈఓ సో, పర్టిక్యులర్ కలెక్టరేట్ ఆఫీస్ దగ్గరికెళ్ళి ధర్నాలు చేస్తున్నారు. కానీ వెళ్ళాల్సింది డీఈఓ దగ్గరికి కాదు. ఇక్కడ మీరు కోర్టుకెళ్ళగలిగితే కరెక్ట్ ప్రూఫ్‌లు తీసుకొని కోర్టుకెళ్ళగలిగితే ఖచ్చితంగా న్యాయం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ఎలా న్యాయం జరుగుతుంది అనేది కూడా మీకు 1998 ఆ కేసే చెప్పాను. తర్వాత 2008 కేసు. ఈ 2 దాంట్లలో జరిగిన అన్యాయాలకి స్టూడెంట్స్‌కి ఏ విధంగా న్యాయం జరిగింది, ఎప్పుడు న్యాయం జరిగింది అనేది కూడా మీకు ఒక వీడియో పెట్టాను. ఈ కేస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ కూడా. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఎవరైతే అన్యాయంగా జాబ్ రావాల్సి ఉందో
వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ రావాల్సింది. ఎవరికైతే థర్డ్ లిస్ట్‌లో ఖచ్చితంగా పేరొచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ నేను డిస్ట్రిక్ట్ వైస్‌గా ఇంతకుముందు కర్నూలు డిస్ట్రిక్ట్స్ ప్లస్ గుంటూరు డిస్ట్రిక్ట్ 2 గూడా ఎంతమంది కర్నూలు నుంచి పోస్ట్ వైస్‌గా అంటే పీజీటీకి ఎంతమంది ఎంతమంది ఎంతమ ఎంతమంది రిజెక్ట్ అయ్యారు, ఎస్‌జీటీకి ఎంతమంది రిజెక్ట్ అయ్యారు, టీజీటీకి ఎంతమంది రిజెక్ట్ అయ్యారు, అలాగే ఎస్ఏలో సబ్జెక్టు వైస్‌గా తెలుగుకి ఎంతమంది రిజెక్ట్ అయ్యారు, తర్వాత ఇంగ్లీష్‌కి, తర్వాత సోషల్ సైన్స్‌కి, తర్వాత మ్యాథ్స్, ఫిజిక్స్ ఇలా ప్రతీకి ఎంతమంది రిజెక్ట్ అయ్యారని నంబర్స్‌తో సహా నేను 2 డిస్ట్రిక్ట్స్ మాత్రమే వీడియో చేశాననమాట. మిగతా డిస్ట్రిక్ట్స్ చేయలేదు. సో, అవి టైం ఉంటే ఖచ్చితంగా చేస్తాను ఆ డిస్ట్రిక్ట్స్ గూడా. సో, వాళ్ళకంటూ ఒక అవగాహన అనేది వచ్చింది. ఒకవేళ అందులో గూడా నేను పర్టిక్యులర్‌గా ఇవ్వడానికి చాలా వెతికాననమాట. ఎందుకు ఒకవేళ కేటగిరీ బీసీ-బిలో తెలుగుకు సంబంధించిన వ్యక్తులు ఇంతమంది రిజెక్షన్ లిస్ట్‌లో ఉన్నారు. వీళ్ళ తర్వాత వాళ్ళకి జాబ్ వస్తుంది అని చెప్పడానికి నేను డేటా తీశాను. కానీ ఇక్కడ నేను ఫైండ్ ఔట్ చేసింది ఏంది అంటే కేటగిరీ ఇవ్వలేదు. క్యాస్ట్ కేటగిరీ ఇవ్వలేదు. అలాంటప్పుడు అదే కేటగిరీకి చెందిన ఇంకొక వ్యక్తికి కాల్ లెటర్ వస్తుందా? లేదా ఇంకో కేటగిరీకి చెందిన వ్యక్తికి కాల్ లెటర్ వస్తుందా అనేది తెలియదు. ఎందుకు అంటే వీళ్ళు చేస్తున్న పద్ధతి ఆ విధంగా ఉంది కాబట్టి డౌట్స్ అనేవి వస్తున్నాయి. సో, ఇది ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకున్నాను. ఇంకోటేంటంటే థర్డ్ లిస్ట్ ఖచ్చితంగా ఉంది. దానికి సంబంధించిన ఆర్టికల్ గూడా నేను మ్యాటర్ తెలుసుకొని మీకు డైరెక్ట్‌గా నేను చెప్పొచ్చు. కాకపోతే మేము డైరెక్ట్‌గా అలా చెప్తే ఏందంటే ప్రూఫ్ ఏంటి మీకు నోటికొచ్చింది చెప్తున్నారా అని. సో, అందరూ అనడం లేదు. కొంతమంది కామెంట్ చేస్తున్నారు. కాబట్టి ఆ డేటాను గూడా మీకు వెతికి ఇక్కడ తీసుకొచ్చాను చూడండి. ఇది దేశంలో ఇక్కడ నేడు రేపు మూడో విడత సర్టిఫికేట్ పరిశీలన. సో, ఇది గూడా మీకు ఇక్కడ నేను చెప్తానిప్పుడు. సో, అంతకంటే ముందు నేను చెప్పడమే మర్చిపోయాను అసలకి. ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ ఏంటి అంటే యూట్యూబ్ అల్గోరిథం ఈ వీడియోని ఇంకొకరికి చేరవేస్తుంది. దానివల్ల వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్‌ని తెలుసుకోగలుగుతారు. ఓకేనా? సో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ జాబు, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌తో పాటు సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్‌కి సంబంధించిన అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాననమాట. సో, ఇంతకు ముందు నేను 10థ్ మీద మాత్రమే 10థ్ అర్హత కలిగితే జాబ్ ఏ విధంగా వస్తుందనేది ఇంటెలిజెన్స్ బ్యూరోలో పడ్డది. తర్వాత ఎల్ఐసిలో, తర్వాత ఎన్‌వీఎస్, కేవీఎస్, తర్వాత సీటెట్ గురించి ప్రత్యేకంగా వీడియోలు చేశాను. సో, ఎవరికైతే అవసరం ఉందో ఓన్లీ 10థ్ అర్హత ఉంటే చాలు సింపుల్‌గా జాబ్ వచ్చేసింది. 40,000 సాలరీ సొంత జిల్లాలోనే వస్తుంది. ఒకసారి ఆ వీడియో చూడండి. ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఇక్కడ చూడండి. ఇక్కడ నేడో రేపో అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఇది ఎప్పుడొచ్చింది అంటే ఇక్కడ చూడండి. అమరావతి సెప్టెంబర్ 2. నేను ఈ డేటా కూడా మీకు ఎందుకు ఇస్తున్నానంటే నేను నిన్న మీకు చెప్పాననమాట. థర్డ్ లిస్ట్ ఉంది అంటే అంతా అయిపోయింది అని కొంతమంది అడుగుతున్నారు. కాకపోతే వాళ్ళ కోసమే మెగా డీఎస్సీలో ప్రకటించిన 16,347 పోస్టులలో అభ్యర్థులు లేక సుమారు 700 పోస్టులు మిగిలే పరిస్థితి కనిపిస్తుంది. కనీసం అర్హత ఉండి ఇంకా జాబ్ రాలేదు, నష్టపోయామని చాలామంది ప్రాక్టికల్‌గా బాధపడుతున్నారు. ఇక్కడ చూడండి. ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారు. ఇది వచ్చింది అమరావతి సెప్టెంబర్ సూపర్. ఓకే. మొత్తం 700 పోస్టులు ఇంకా మిగులుతాయి అని చెప్తున్నారు. సో, దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. ఇప్పటివరకు జరిగిన సర్టిఫికేట్ల పరిశీలనలతో అధికారులు ఈ అంచనాకు వచ్చారు. కాగా సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియ మొత్తం పూర్తవ్వడానికి మరో 2-3 రోజులు పట్టే అవకాశం ఉంది. 2-3 రోజులు కాదు, ఇంకా చాలా ఎక్కువ రోజులే పడతాయి. ఎందుకంటే వీళ్ళు సెప్టెంబర్ 2 రోజు ఈ ఆర్టికల్ అనేది ఇచ్చారు. కాకపోతే ఈరోజు డేట్ ఎంత 5. వీళ్ళు చెప్పిన విధానంగా ఈ పాటికి మొత్తం అయిపోయి ఎవరికప్పుడు సెలక్షన్ లిస్ట్ రావాలి. సో, సెలక్షన్ లిస్ట్ రావడానికి ఇంకా టైం ఉంది. ఎందుకంటే థర్డ్ లిస్టే మనకి ఇంకా బయటికి రాలేదు. సో, వన్స్ థర్డ్ లిస్ట్ ఒక్కసారి వచ్చిన తర్వాత సెలక్షన్ లిస్ట్ వస్తుంది. సో, ఎవరైతే బార్డర్‌లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది. కాల్ లెటర్ వచ్చే అవకాశం అనేది ఉంది. ఇక్కడ చూడండి. రెండో విడతలో 627 మంది అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపగా మంగళవారానికి వారిలో 480 మంది సర్టిఫికేట్ పరిశీలన పూర్తయింది. బుధవారం మధ్యాహ్నానికి రెండో విడత ప్రక్రియ పూర్తి చేసి సాయంత్రం నుంచి మూడో విడత పరిశీలన ప్రారంభించి మొత్తం 15,600 మంది అభ్యర్థులు ఎంపిక అయ్యే అవకాశం కనిపిస్తుంది. మిగిలిన పోస్టులను తర్వాత డిఎస్సిలో భర్తీ చేస్తారు. కాగా కొత్తగా ఎంపికైన టీచర్లకు దసరా సెలవులలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ లోపు వారు పాఠశాలలకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక ఎంపికైన వారి జాబితా ప్రకటిస్తారు. అనంతరం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తారు. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ఏంటంటే ఇంకా థర్డ్ లిస్ట్ ఉంది. మీరు చెప్పినట్టుగా ఇక్కడ వచ్చేసి మొత్తం రెండో విడతలో 627 మంది అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపగా అన్నారు. కానీ నేను ఇక్కడ మీకు ఇచ్చిన సెలక్షన్ లిస్ట్ ఏదైతే 30 ఉందో ఇక్కడ రెండో విడతలో ఎంతమందికి వచ్చాయి చూడండి.
627 మంది మాత్రమే వచ్చాయి అని చెప్పేసి ఈ న్యూస్ పేపర్ ఈ ఆర్టికల్‌లో ఉంది. కాకపోతే ఇక్కడ నేను మీకు ఇచ్చిన ఆర్టికల్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి ఒకసారి. ఇది మొత్తం ఎంతమంది రిజెక్షన్ లిస్ట్ డేటా అనేది ఇక్కడ చూడండి. రిజెక్షన్ లిస్ట్ డేటా అనేది దాదాపు 1100 ప్లస్ ఉన్నాయన్నమాట. మీకు అది కూడా చూపిస్తాను. సో ఇంతమందికి కాల్ లెటర్స్ రానట్టే కదా మరి. సో వాళ్ళు చెప్పిన ప్రకారమే 1928 ఇక్కడ చూడండి. రిజెక్షన్ లిస్ట్‌లో ఉన్న మంది ఎంత చెప్పండి? 1928. అక్కడ సెకండ్ లిస్ట్‌లో ఎంతమంది కాల్ లెటర్ పంపామన్నారు? సెకండ్ ఫేజ్‌లో 600 ప్లస్ 628 ఐ థింక్. మిగతా ఇవంతా రిజెక్షన్ వాళ్ళు ఇంతమంది. ఓకే. పంపిందేమో ఇంతమంది సెకండ్ ఫేజ్‌లో. మరి మిగతా గ్యాప్ ఎంత ఉంది చూడండి. దాదాపు 1200 ఉంది. సో ఏంటి ఇదంతా? సో ఇలా డౌట్లు రైజ్ చేసుకుంటూ పోతే చాలా డౌట్లు ఉన్నాయన్నమాట. సో మనకు అన్ని డౌట్స్ తోటి వచ్చేది ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు. ఎవరైనా ప్రాపర్ ప్రూఫ్ తోటి కోర్టుకెళ్ళగలిగితే ఈ డీఎస్సీ అనేది మాక్సిమం అందరికి ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళకి న్యాయం జరిగే అవకాశం ఉంది. సో మీరు ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో కనీసం కొందరికి షేర్ చేయండి. ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళ దగ్గర పర్ఫెక్ట్ ప్రూఫ్స్ ఉంటే కూడా కోర్టుని ఆశ్రయిస్తే ఖచ్చితంగా 1998 తర్వాత 2008లో ఏ విధంగా అయితే అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరిగిందో ఖచ్చితంగా మీకు కూడా అదే విధంగా జరుగుతుంది. ఇక్కడ నేను ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే థర్డ్ లిస్ట్ ఉంది. సో నేను ఇక్కడ ఏదైతే మీకు లిస్ట్ ఇచ్చానో ఇంత ముందుకు వేరే వీడియోలో కూడా మీకు ఈ లిస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు సర్టిఫికేట్స్ తోటి కరెక్ట్‌గా రెడీగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ సర్టిఫికేట్ రీజన్స్ తోటి వెరిఫికేషన్ ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆ రీజన్స్ కూడా మీకు చదివి చూపించాను కూడా. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. మీరు అలాంటి తప్పులు చేయకుండా మీకు అవకాశం వచ్చింది అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోండి. జాబ్ తెచ్చుకోండి. ఇంకేమైనా అప్డేట్ ఉంటే నేను మీకు అప్డేట్ చేస్తాను. సో ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి.